కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వర్మ ఈ మధ్య కాలంలో ఇన్స్పైర్డ్ కథలను చెప్పుకొని కొన్ని పొలిటికల్ టచ్ ఉన్న మూవీస్ ని తీశాడు. సినిమా సక్సెస్ ను పక్కన పెడితే కాంట్రవర్సీలతో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. అయితే ఈసారి పోలీస్ కథను చెప్పబోతున్నాడట. వర్మ సినిమా అంటేనే కాంట్రవర్సీ. ఆయన ఎంచుకునే కథలే అలా ఉంటాయి. ఏదైనా స్టోరీ రెడీ చేశాడు అంటే అందులో ఏదో ఓ కాంట్రవర్సీ లేకపోతే వర్మ సినిమా చేసినట్టు ఫీల్ అవ్వడేమో. ఆ మధ్య వరుసగా పొలిటికల్ టచ్ ఉన్న మూవీస్ తీసి న్యూస్ మేకర్ అయ్యాడు. అయితే ఆ సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినవే. పొలిటికల్ సినిమాలు చేసి బోర్ కొట్టిందో ఏమో మళ్ళీ క్రైమ్ లేదా హారర్ జోనర్లో సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రెజెంట్ పోలీస్ స్టేషన్ మే భూత్ అంటూ ఓ హారర్ మూవీని మనోజ్ బాజ్పేయితో చేస్తున్నాడు. అది సెట్స్ పై ఉండగానే మరో మూవీ అనౌన్స్ చేశాడు. ముంబైలో ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆఫీసర్ కథను బిగ్ స్క్రీన్పై చూపిస్తాడట. వర్మకు పోలీస్ కథలు కొత్త కాకపోయినా ఒక ఆఫీసర్ జర్నీని తెరకెక్కిస్తున్నాడు అంటే అందులో ఏదైనా ప్రజలకు తెలియని విషయాలేమైనా స్క్రీన్పై చూపిస్తాడా అన్న ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తాడు. ఈ మూవీలో హర్షవర్ధన్ రానే లీడ్ రోల్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏది ఏమైనా వర్మ మళ్లీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.